తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ పరిపాలన ఎట్లుందంటే మన పరమానంద శిష్యుల కథ లెక్కుంది ఇది వీళ్ళ పరిపాలన. అక్కడ రేవంత్ రెడ్డి ఏమో గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు దారదత్తం చేసే కొరకని వాళ్ళ గురువుకు దారదత్తం చేసే కొరకని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గోదావరి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళు కానీ మనకు అవకాశం ఉన్నా ప్రాజెక్టులు ఉన్నా నీళ్ళు ఎత్తిపోసి రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ ఇవన్నీ నింపే కొరకని అవకాశం ఉన్నా అని కూడా ఆ నీళ్ళని నింపక ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్రాజెక్ట్స్, వీటికి అన్నిటికీ స్ట్రీమ్స్ లేవు. నీళ్ళని నింపకుండా నీళ్ళు కిందికి ఇసబెట్టేసి ఆంధ్రాకు లాభం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాదిరిగా ఆంధ్రాలో అదేం ప్రాజెక్ట్ ఉంది బాబు, బంకచర్ల ప్రాజెక్టుకు అంగీకరిస్తున్నారు, నీళ్ళు ఇచ్చే కొరకని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అక్కడ ఆయన ఆ రకంగా ప్రవర్తిస్తే ఇక్కడ నారాయణఖేడ్లో మరి పరమానంద శిష్యులే కదా వీళ్ళు కూడా, ఈయన ఏం చేస్తుండంటే నల్లవాగుకు లిఫ్ట్ పెట్టేసి నల్లవాగు నీళ్ళు సింగూరు నుంచి నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంటే నల్లవాగు నీళ్ళు తీసుకురాకుండా నల్లవాగు నుంచి డిపిఆర్ అప్రూవ్ అయినా కూడా నల్లవాగు నుంచి నీళ్ళు కిందికి ఇసబెట్టేసి సింగూరు నుంచి నల్లవాగు నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కిందికి ఎలా ఒకటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని తీసేసి నల్లవాగు ప్రాజెక్టులో ఫుల్ కాకముందే నీళ్ళు తీసుకుపోయి నిజాం సాగర్ ప్రాజెక్టులో కలిపే కొరకని ఇతను ప్రయత్నం చేశాడు. సరే దేవుడి దయ వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డుకోవడం మూలంగా అది ఆగిపోయింది. కానీ ఇక్కడ సింగూరు నీళ్ళు నల్లవాగులు నింపే కొరకని డిపిఆర్ మంజూరు అయినా కూడా ఇప్పటి వరకు దాన్ని శాంక్షన్ చేయించే కొరకని ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇక ఈ ఎమ్మెల్యే గారు ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత నల్లవాగు ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ 2 కెనాల్స్ ఉంటాయి. ఆ 2 కెనాల్స్లో కూడా నీరు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు రైట్ కెనాల్ కెపాసిటీ 120 ఎంసెఫ్టీ 120 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోవాలి, 120 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఉండాలి. లెఫ్ట్ కెనాల్కు 90 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ ఉండాలి. కానీ రైట్ కెనాల్కి ఇప్పటి వరకు 60 క్యూసెక్ల కంటే ఎక్కువ నీళ్ళు పోలేదు. అంటే ఈయన చేతగాంతనము, ఈయన అసమర్థత మూలంగా గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళ అధికారం వచ్చి నుంచి సిల్ట్ తీయకపోవడం మూలంగా కింద రైతులందరూ కూడా ప్రాజెక్టు నిండినా ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు కిందికి పోయినా అలుగు మీద నుంచి కిందికి పోయినా ఇక్కడ రైతులు మాత్రం నాట్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా 2 పంటలు కూడా గతంలో ఖరీఫ్ రబీ ఎండబెట్టుకున్నారు, ఇప్పుడు కూడా ఖరీఫ్ రబీ ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడైంది. 19వ తారీఖు నాడు ట్యాంకు నల్లవాగు ప్రాజెక్టు 3 ఫీట్లు అలుగు పడ్డాను కూడా అలుగు దొరికినాను కూడా ఇంచుమించు ఇంకా 4 నల్లవాగు ప్రాజెక్టులు నిండటాన్ని నీళ్ళు కిందికి పోయినాను కూడా ఇప్పటి వరకు రైతులకు కాలువల నీళ్లు ఒక చుక్క నీళ్ళు కూడా రాలేవు. అటు రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ మొన్న ఒకరోజు ఇడిచినట్టు ఎంబడే గండి పడ్డదట. అట్లాంటి అసమర్థ పరిపాలన. నేను ముందుగానే జాగృతి చేసిన, ఏమన్నా విమర్శిస్తేనన్నా ఏమైనా సోయికస్తాడేమన్నా ఆలోచన చేసిన, కానీ దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టే ఉన్నాయి. ఆయన ధ్యాస అంతా కూడా కమిషన్ల మీదనే ఉన్నది, కానీ ఇక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన అతనికి లేదు. కాబట్టి ఇప్పటికీ నీళ్ళు ఇప్పటికి కూడా అలుగుబడి 3 రోజులు అయినాను కూడా 4వ రోజు నడుస్తుంది. ఇప్పటికీ రైట్ కెనాల్లో నీళ్ళు డిశ్చార్జ్ చేయలేదు, లెఫ్ట్ కెనాల్లో డిశ్చార్జ్ చేయలేదు. ఇప్పుడు సిల్ట్ రిమూవల్ ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఈ సిల్ట్ రిమూవల్ అయినాక నీళ్ళు పోయే వరకు అక్కడ సీజన్ అయిపోతుంది, వాళ్ళు రైతులు నాట్లు పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఇట్లాంటి కథ వీళ్ళు చేస్తున్నారు. అట్లనే చెరువుల విషయానికి వస్తే మేము అప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు రిపేర్ చేసినాం, కుంటలు రిపేర్ చేసినాం, తర్వాత మత్తళ్ళు రిపేర్ చేసినాం, మత్తడి కాలువలు రిపేర్ చేసినాం. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఈ 2 సంవత్సరాల్లో కొత్తగా చెరువులకు ఏర్పడ్డ బొంగలు కానీ కాలువల పూడిక మూలంగా నీళ్ళు పోకుండా కానీ ఎన్నో మొత్తం ఇంచుమించు 90% చెరువులలో నీళ్ళు వృధాగా బొంగలు పడి కిందికి పోతున్నాయి. కానీ రైతులు చెరువు కింద పంటలు పండించుకునే పరిస్థితి లేరు. ఉదాహరణకి వాసర, దామర్గిద్ద, చాప్టా బి, కృష్ణాపూర్, ఉజ్లంపాడు, కమలాపూర్ ఇట్లాంటి ఇంకా ఎన్నో చెరువులు ఉన్నాయి. అన్ని చెరువులు కూడా చెరువులో నిండినా కూడా దేవుడు కరుణించినా అని కూడా ఈరోజు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అదే మాదిరిగా సింగూరు ప్రాజెక్టు ఉంది, జిల్లాకి ఏకైక ప్రాజెక్ట్ సింగూరు ప్రాజెక్టు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ సింగూరు ప్రాజెక్టు నీళ్ళన్నీ కూడా కిందికి హైదరాబాద్కు పోయేటి, కానీ ఇక్కడ రైతులకు ఇచ్చేది కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఆ సింగూరు ప్రాజెక్టు నీళ్ళన్నీ కూడా ఇటు మెదక్ జిల్లాకే ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మెదక్ జిల్లా తాగునీటికి, నిజామాబాద్ జిల్లా తాగునీటికి, మెదక్ జిల్లా వ్యవసాయానికి వినియోగించుకునే కొరకని ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టుకు కొన్ని ఏదో డ్యామేజెస్ అయినాయట. ఆ డ్యామేజెస్ టైంకు పసిగట్టక ఈరోజు దాని ప్రాజెక్టు ఫుల్ లెవెల్ ఏదైతే 30 టీఎంసీలు నీళ్ళు ఆపాలనో కనీసం 20 టీఎంసీల నీళ్ళు కూడా ఆపే పరిస్థితి లేకుండా పోయి ఈరోజు నారాయణఖేడ్ రైతులకు అది శాపంగా మారబోతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకు శాపంగా అంటే నారాయణఖేడ్ రైతులు మన్నూరు మండల్ కానీ, నాగిల్గిద్ద మండల్ కానీ మొత్తం రైతులందరూ కూడా సింగూర్ల లిఫ్ట్ల ద్వారానే వాళ్ళు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతే ఇప్పుడు రేపు పొద్దుగాల అవసరం పడితే నిజాం సాగర్ ప్రాజెక్ట్కి ఇవ్వవలసి వస్తుంది నీళ్ళు. అటు ఆందోళన కాన్స్టెన్సీకి వాళ్ళకు కూడా కెనాల్స్ ఉన్నాయి, 40,000 వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సి, 40,000 ఎకరాలకు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కూడా తక్కువ పడితే నీళ్ళు ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఈ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి. రేపు పొద్దుగాల నారాయణఖేడ్ ప్రాంత రైతులకు అందరు కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది వీళ్ళ అసమర్థత వల్లనే, ఆ రేవంత్ రెడ్డి గారి అసమర్థత, మరి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అసమర్థత, ఇక్కడ మా ఎమ్మెల్యే గారి అసమర్థత, ఇక్కడ లోకల్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారి అసమర్థత మూలంగానే ఈరోజు సింగూరు ప్రాజెక్టు నింపుకోలేకపోతున్నాం. ఆ నీళ్ళన్నీ కిందికి పోయే పరిస్థితి ఉంది. ఈ వర్షాలు పడి ఇంత డ్యామేజెస్ అయినాయి, ఇండ్లు కూలిపోయినాయి, పట్టించుకునే నాదుడే లేడు. రోడ్లు చెడిపోయినాయి, పట్టించుకునే నాదుడే లేడు. మరి ఈ పొలాలలో అంతా కూడా పూడిక పేరుకుపోయింది. పొలాలు ఫ్లడ్ డ్యామేజ్తో, వరదలతో డ్యామేజ్ అయిన పొలాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు దానికి అతి గతే లేదు. వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు ఉన్నాయి. ఉదాహరణకి కంజీపూర్, ఈ కంజీపూర్ ఒకటి కాదు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఎన్నో జాగాలో కొట్టుకపోతే ఆ రోడ్లను ఇప్పటి వరకు కూడా కనీసంగా టెంపరీ రిపేర్స్ కూడా చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళు చేసే పరిస్థితులు లేరని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, జనరల్గా ఎవడైనా సరే ఒక తెలివైన నాయకుడు ఎవరైనా ఉంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ తెలివిమాలిన ఎమ్మెల్యే ఏం చేస్తుండీనా, సిగ్గుమాలిన ఎమ్మెల్యే, శరమలేని ఎమ్మెల్యే ఏం చేస్తుండీనా, కృష్ణాపూర్ పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కృష్ణాపూర్లో ఆ సొసైటీకి సంబంధించిన రైతులకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమికి అన్యాక్రాంతం కాకుండా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటామని డీసీఓతో పర్మిషన్ తెచ్చుకుంటే ఆ పర్మిషన్ డీసీఓకి ఒత్తిడి చేసి క్యాన్సిల్ చేయించేసి ఆ గోడ కట్టకుండా ఆపేసి ఆ భూములన్నీ కబ్జాకు గురయ్యేటట్టు ఆలోచన చేస్తున్న దిక్కుమాలిన వ్యక్తి ఆ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా నీ తీరు మార్చుకో, ప్రజలకు పనికొచ్చే విధంగా పనిచేయు, ఈ రకంగా పనిచేసుడు కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆ సంజయ్ రెడ్డికి హిత పలుకుతున్నా. డీసీఓ పర్మిషన్ ఇస్తాడు ఆయనే, డీసీఓ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాడు ఆయనే. నీకు పర్మిషన్ ఇవ్వడానికి ఏం కారణం ఉంది డీసీఓ గారిని నీకు అడుగుతున్నా, పర్మిషన్ క్యాన్సిల్ చేయడానికి ఏం కారణాలున్నాయి నేను నీకు అడుగుతున్నా. అన్నీ బేరీజ్ వేసుకునే పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇందులో పోలీసులు కూడా అతి ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళకు సంబంధం లేని విషయంలో ఆ సహకార సంఘ సభ్యుల భూములు అన్యాక్రాంతం, వాళ్ళకు సంబంధించిన భూమి అన్యాక్రాంతం అయ్యే కొరకని పోలీసులు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక నారాయణఖేడ్లో ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, నేను ఎడ్యుకేషన్ కొరకని ప్రత్యేక చొరవ చూపిస్తున్నా అని చెప్పేసి మాట్లాడతారు. ఇక నా మీద అవాకులు చవాకులు ఉట్టే పనికి మాలిన అవాకులు చవాకులు, అసత్య ఆరోపణలు, అసత్య ప్రేలాపనలు చేస్తూ ఉంటాడు నా మీద. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక కంట్రోల్ అనేది ఉండే. ఎక్కడ ఏ హాస్టల్లో కానీ ఏ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ చిన్న అవకతవకలు జరిగినా కూడా నేను వాళ్ళని టాస్క్కి తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాడిని. ఈరోజు కస్తూర్బాలో చూస్తే ఫుడ్ పాయిజనింగ్, బీసీ గురుకుల పాఠశాల చూస్తే నిన్న శంకరపేట బీసీ గురుకుల పాఠశాల ఇక్కడే మన డిగ్రీ కాలేజీలో ఉన్నది, అక్కడ అందరికీ కూడా స్కిన్ అలర్జీ వచ్చేసింది. అంటే ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారో మీరు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎస్సీ హాస్టల్లో కూడా అటు నల్లవగలో కానీ ఇక్కడ నారాయణఖేడ్లో కానీ ఎస్సీ గురుకుల పాఠశాలలో కూడా భోజనం సరిగా దొరుకుతలేదు అని చెప్పేసి మీ కాంగ్రెస్ కార్యకర్తనే నాకు ఫోన్ చేసి చెప్తారు,
సార్ మీరన్నా తలదూర్చండి, ఇది చక్కగా అవుతుంది, లేకపోతే బాగాదు ఇది అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు రిపోర్టర్స్ అందరు కూడా నాకు మెసేజ్లు పెట్టారు, మీరన్నా తలదూర్చండి అని చెప్పి. అక్కడ పోతేనేమో కేసులు కడుతున్నారు. అందులో పోయి మనం జర పరిశీలించి వాళ్ళకు కూడా కొద్దిగా మందలించి మంచిగా చూసుకోండి అమ్మా పిల్లలకి అని చెప్దామంటే, మీ పిల్లలాగా చూసుకోండి అని చెప్దామంటే దాంట్లో కేసులు కట్టేసి మా అమ్మాయి మీద కూడా కేసులు కట్టింది. ఇక్కడనే పక్కకుంది, ఆమె మీద కూడా కేసు కట్టింది. సెక్షన్ 41 నోటీస్ తీసుకోమని చెప్పేసి మొన్న ఎస్ఐ గారు చెప్పిండట, మా అమ్మాయి చెప్తుంది. అదే మాదిరిగా హాస్టళ్ళల్లో చూస్తే అధ్వానమైన పరిస్థితి. హాస్టళ్ళల్లో అక్కడ విద్యార్థులు లేకున్నా సరే విద్యార్థులు ఉన్నట్టు రిజిస్టర్ చేసి మరి ఆ డబ్బులు ఎటు పోతున్నాయి, ఎవరెవరు పంచుకుంటున్నారో మరి ఆ ఎమ్మెల్యే గారే చెప్పాలి. ఎవరెవరు పంచుకుంటారు ఏం సంగతి అనేది వాళ్ళే చెప్పాలి. ఇంకా ఇంత నాగరిక ప్రపంచంలో ఆడపిల్లలు ఫ్రీగా తిరగాల్సిన నాగరిక ప్రపంచంలో ఆడపిల్లల హాస్టల్లోకి పోయి వాళ్ళకు సెక్షువల్ హరాస్మెంట్ చేస్తుంటే వాళ్ళని వెనకేసుకొచ్చే దరిద్రపు బుద్ధి ఈ ఎమ్మెల్యేకి ఇచ్చిండ్రు. ఇవన్నీ మీ మూలంగానే కదా అవుతున్నాయి. గర్ల్స్ హాస్టల్లో జరిగిందంతా ఇవన్నీ మీ మూలంగానే అవుతున్నాయి కదా. ఇప్పటికైనా సరిదిద్దుకోండి. ఉట్టిగా అనవసరంగా నేను ఏదో చేస్తున్నా అని గప్పాలు కొట్టుడు బంద్ చేసి ఈ హాస్టళ్ళు మంచిగా నడిచే విధంగా చూసుకోవాలని చెప్పేసి నేను ఆయనకు సూచిస్తున్నా. బీసీ హాస్టల్లోకి పోయి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, వార్నింగ్ అట, ఎమ్మెల్యే వార్నింగ్. ఆ ఎమ్మెల్యే వార్నింగ్ ఏంద్ర బాబు, ఇందా ఏమైనా వార్నింగ్ ఇచ్చిందని చూస్తే ఇంతకుముందు కూడా వచ్చి నేను విజిట్ చేసిన, ఇంతకుముందు కూడా చెప్పినా నా మాట పట్టించుకోలేదు అంటే ఈయన ఎమ్మెల్యే లాగా ఎవరు చూస్తలేరు అన్నట్టు. ఎందుకు చూస్తలేరు? వాళ్ళకి ఈయనకు అవినావభావ సంబంధాలు ఉన్నాయి. దేంట్లోనే అవినావభావ సంబంధాలు ఈ ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నా. హాస్టల్ వార్డెన్లకు కానీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్లకు కానీ ఏ రకమైన అనుబంధం ఉంది, అది ఎక్కడి అనుబంధం అనేది ప్రజలే అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మన సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళైతే పైసలకు ఎగబడ్డారు, లంచాలకు ఎగబడ్డారు, కమిషన్లకు ఎగబడ్డారు. తమరైనా కొద్దిగా దృష్టి పెట్టేసి నల్లవాగు ప్రాజెక్ట్ కెనాల్స్ అన్నీ 2 రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ తొందరగా రిపేర్ చేయించి ఆ నీళ్లు వదిలిపెట్టేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా కాలువలు చెడిపోయిన కాలువలు బుంగలు పడ్డ చెరువులు అన్నిటి కూడా ఇమీడియట్గా రిపేర్ చేయాలి. ఈ రోడ్లు కూడా ఎక్కడ పాడైపోయినాయి, వరదలతో పాడైపోయినాయి. ఆ రోడ్లు అన్నింటినీ కూడా టెంపరీ రిపేర్ చేసి పర్మనెంట్ రిపేర్స్ కొరకని కూడా మీరు రికమెండ్ చేయాలని చెప్పేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.